గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈరోజు సాటర్డే అండి, మేము టెంపుల్కి వెళ్తున్నాం. బనశంకరి అమ్మవారి టెంపుల్ అండి. చూడండి, మా ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటే పంట పొలాలే అండి ఎక్కువ. ఆ పెద్ద బిల్డింగ్ కనపడుతుంది చూడండి, హోలీ ఫ్యామిలీ స్కూల్ అండి. చాలా పెద్ద స్కూలు, బాగుంటుందంటండి స్టడీ కూడా. ఇప్పుడు బనశంకరి అమ్మవారి గుడికి వెళ్తున్నామండి. మా ఇంటి దగ్గర నుంచి 35 కిలోమీటర్స్ అండి. చాలా ఫేమస్ అమ్మవారి టెంపుల్ అండి బెంగళూరులోని. అమ్మవారి టెంపుల్కి ఎప్పటి నుంచో మేము వెళ్దాం అనుకుంటున్నామండి. అలా వీలు అవ్వట్లేదు. ఈరోజు ఎలాగైనా వెళ్దామని ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. ఎలాగైనా 35 కిలోమీటర్స్ కదండి, బస్సులో కదండి వెళ్ళేది. 2 అవర్స్ ఈజీగా టైం పడుతుంది. మా ఇంటి దగ్గర నుంచి అత్తిబెల్లి బస్ స్టాప్కి వెళ్ళారండి. అత్తిబెల్లి నుంచి బనశంకరి బస్ స్టాప్కి వెళ్ళారండి. అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి టెంపుల్కి వచ్చామండి. ఇదేనండి అమ్మవారి టెంపుల్. చాలా బాగుందండి. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇక్కడ ఫేమస్ నిమ్మకాయ దీపాలు వెలిగించడం అంటండి. అందరూ వెలిగిస్తుంటే మేము కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి చూపించి, ఆ పక్కనే శాకంబరి అమ్మవారి టెంపుల్ ఉందండి, అక్కడ అమ్మవారికి కూడా చూపించి ఇక్కడ పెట్టాలండి గట్టు మీద. ఇక్కడ చిన్న క్యూ ఉంది కదండి, ఏంటి అంటారా ఇది? ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయండి. అమ్మవారి పాదాల దగ్గర మన చేతులు ఇలా పెట్టుకుని మన మనసులో కోరిక చెప్పుకోవాలంటండి. ఆ కోరిక వెంటనే అయిపోతే ఈ 2 చేతులు ఇలాగ దీని చుట్టూరు మూవ్ అవుతా బ్యాక్ సైడ్ కలుస్తాయి అంటండి. మేము కూడా చేసాము, చాలా బాగుంది, కలిసినాయండి. నాకు చెయ్యి మూవ్ అయ్యేటప్పుడు మనం చెయ్యి మూవ్ చెయ్యమండి, అవే మన చేతులే ఆటోమేటిక్గా మూవ్ అవుతాయి. ఆ మూవ్ అయినప్పుడు నాకు వైబ్రేషన్ వచ్చిందండి, ఎందుకో తెలియదు కానీ మంచిగా మూవ్ అయ్యి బ్యాక్ సైడ్ కలిసినాయండి. అంటే మన కోరికను బట్టి 2-3 మినిట్స్ పడుతుందండి, టైం పడుతుంది అంతే, మరీ ఎక్కువ ఏం టైం పట్టదండి. కొందరికి ఆ కోరిక నెరవేరకపోతే మూవ్ అవ్వవంటండి. నేను చూసినంత వరకు అందరికీ మూవ్ అయ్యిందండి. ఇదిగోండి ఈ అమ్మాయికి కూడా టైం పడుతుంది, 2-3 మినిట్స్. ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుందండి చేతులు. ఇదిగోండి ఈ అమ్మాయికి మూవ్ అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా కలుస్తాయండి. అప్పుడు దండం పెట్టుకుని ఇంకా మేము అర్చన చేయించుకున్నామండి గుళ్ళోని. అర్చన చేయించుకుని ఇంకా మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నామండి. చాలా బాగుందండి. అమ్మవారి గుడికి వెళ్ళాం కదండి, పాజిటివ్గా చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా 2 అవర్స్ అండి, 2 అవర్స్ అత్తిపల్లి వరకు వెళ్ళిపోవచ్చు, ఈజీ అండి. అత్తిపల్లి నుంచి మా అపార్ట్మెంట్కి వెళ్ళడానికి కొద్ది బస్సెస్ తక్కువ ఉంటాయండి. ఓకే అండి, ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.